వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. నీట్ పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారం ఎంత దూరం వెళ్ళిందో మనకు తెలుసు. దాని మీద నిరసన వ్యక్తం చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి మహోద్యమం ఏదైతే ఉందో, భారతదేశ చరిత్రలో అనేక పెద్ద పెద్ద ఉద్యమాల సరసన నిలబడే స్థాయి ఉద్యమాన్ని చేయటం, తమ డిమాండ్లలో మొదటిదైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కూడా వాళ్ళు సాధించగలిగారు. కేంద్రం ఎట్టకేలకి దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడం, అలాగే ఇంకా రకరకాల పరిణామాలు, వాళ్ళతో చర్చలు అవి కూడా జేపీ నడ్డా లాంటి కేంద్ర మంత్రులు ద్వారా చర్చలు జరపడం ఇవన్నీ జరిగింది. ఇప్పుడు ఈ మహోద్యమం ఏదైతే ఉందో, ఈ మూమెంట్ అనేటువంటిది అందరికీ ఒక స్ఫూర్తినిచ్చింది. పలు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అదే తరహాలో జరిగినటువంటి డిఎస్సి అక్రమాలపై ఇప్పుడు సమర భేరి మోగనుందా? ఖచ్చితంగా వాళ్ళు చేసి తీరుతూ ఉంటున్నారు. డిఎస్సి అక్రమాలపై సమర భేరి మోగనుంది. నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాల్సిందే. 10,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలి, లేదంటే జంతర్ మంతర్ తరహా ఉద్యమానికి సిద్ధం అంటూ డిఎస్సి అభ్యర్థులు, పోలీసు ఉద్యోగార్థుల అల్టిమేటం జారీ చేశారు వాళ్ళు. డిఎస్సిలో అక్రమాలు, కేవలం 2,500 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలతో నిండా ముంచినటువంటి కూటమి ప్రభుత్వంపై పోరాటం కోసం నిరుద్యోగులంతా ఒకటవుతున్నారు. డిఎస్సి అభ్యర్థులు, కానిస్టేబుల్ ఉద్యోగార్థులు, నిరుద్యోగులతో ఒక జేఏసీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం జంతర్ మంతర్ తరహా ఉద్యమానికి సిద్ధం కావాలని నిర్ణయించారు. డిమాండ్ల సాధనపై చర్చించేందుకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఫార్చ్యూన్ గ్రాండ్ హోటల్లో ఆదివారం సమావేశం నిర్వహించారు. డిఎస్సి అక్రమాల వల్ల నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని, 10,000 కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు భర్తీ చేయాలని, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ డిఎస్సి అక్రమాలపై సమర భేరి మోగించేందుకు ఈ మేరకు నిరుద్యోగ భృతిని బకాయిలతో పాటు విడుదల చేయాలని కూడా జేఏసీ డిమాండ్ చేసింది. నెల్లూరుకు చెందినటువంటి ఎంబేటి రామచంద్రను నిరుద్యోగ జేఏసీ కన్వీనర్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డిఎస్సి అక్రమాలపై లోకేష్ బహిరంగ చర్చకు రావాలి. అనంతరం జేఏసీ కన్వీనర్ రామచంద్ర మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఓ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. డిఎస్సి అక్రమాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బహిరంగ చర్చకు రావాలని కూడా డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దల తప్పుల వల్ల, తప్పుడు జీవోల వల్ల నష్టపోయిన వారందరికీ కూడా న్యాయం చేయాలన్నారు. పంతాలు పట్టింపులు పక్కన పెట్టి డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణకు ఆదేశించాలని కూడా కోరారు. లేదంటే జేఏసీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రతి నిరుద్యోగికి 3,000 భృతి చెల్లించాలని, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి, విడుదల చేయాలని కూడా కోరారు. జేఏసీ కమిటీ ప్రతినిధి రామ్షా కిరణ్ మాట్లాడుతూ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల దగ్గర నుంచి పోస్టుల భర్తీ వరకు చాలా అక్రమాలు జరిగాయన్నారు. వీటిని సవరించాలని కోరుతూ అధికారులు మంత్రి లోకేష్ చుట్టూ తిరిగినా కూడా ఫలితం లేకపోయిందన్నారు. ఈ నేపథ్యంలో జేఏసీ ఆధ్వర్యంలో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిరసనలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు. డిఎస్సి అభ్యర్థి సంతోష్ పార్వతి, నిరుద్యోగులు ఎం సాంబశివరావు, స్రవంతి, నవీన్ తదితరులు మాట్లాడుతూ మంత్రి లోకేష్ ఇంటికి వెళ్లి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు ప్రయత్నించగా పోలీసుల సాయంతో తరిమేశారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. డిఎస్సిలో వర్టికల్ రిజర్వేషన్ అమలు తీరు లోపభూయిష్టంగా ఉంది అని, 1:1లో 2,067 మంది మాత్రమే వెరిఫికేషన్కి వెళ్ళామని, కాబట్టి తామందరికీ ఉద్యోగాలు ఇప్పించాలని కోరారు. లేదంటే జంతర్ మంతర్ ఉద్యమం కంటే ఎక్కువ స్థాయిలో పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. హోంమంత్రి అనిత రాష్ట్రంలో 20,000 ఖాళీలు ఉన్నాయని అసెంబ్లీలో చెప్పారన్నారు. 6 ఏళ్లుగా తాము కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నామని, కనీసం 78 లక్షల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది అని, కనీసం 10,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా వాళ్ళు కోరారు. ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగులు, అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే దగాపడినటువంటి డిఎస్సి అభ్యర్థులు, వీళ్ళ యొక్క డిమాండ్లు కూడా ఖచ్చితంగా తెర మీదకి వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు కూడా అతి పెద్ద ఉద్యమం, కాక్రోచ్ ఉద్యమం లాంటి ఉద్యమానికి జన్జీ. ఇదిలా ఉంటే డిఎస్సిలో అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి, మంత్రి పదవికి లోకేష్ రాజీనామా చేయాలి అని వైఎస్ఆర్సీపీ నేతల ఆధ్వర్యంలో కూడా డిమాండ్ ఉధృతం అవుతుంది. వైఎస్ఆర్సీపీ నేతలు, విద్యార్థి విభాగం వీళ్ళంతా కూడా బాధిత అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామని స్పష్టీకరించారు. డిఎస్సి 2025 నియామకాల్లో అక్రమాలపై వైఎస్ఆర్సీపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. డిఎస్సిలో అక్రమాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి.
టౌన్ హాల్ సమావేశాలు కూడా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జరిగినటువంటి సమావేశాల్లో పార్టీ నేతలు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు, డిఎస్సి బాధిత అభ్యర్థులు, ఉపాధ్యాయులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిఎస్సిలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అర్హులకు న్యాయం చేయాలని, ఇటువంటి దారుణాలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. పలువురు బాధిత అభ్యర్థులు కూడా మాట్లాడుతూ నియామక ప్రక్రియలో అక్రమాలకు పాల్పడటం వల్ల తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆధారాలతో సహా వివరించారు. సిబిఐ విచారణ ద్వారానే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. అన్ని అర్హతలు ఉన్నా కూడా నష్టపోయిన బాధిత అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని వైఎస్ఆర్సీపీ నాయకులు పునరుద్ఘాటించారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, విడుదల చేయాలని కూడా ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి చెల్లించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. వివిధ పార్టీలన్నీ కూడా కలిసి రావాలని విద్యార్థి, నిరుద్యోగ, యువజన జేఏసీ వాళ్ళు ఎవరైతే ఫామ్ అయ్యారో ఈ డిఎస్సి అవకతవకలపై పోరాడదాం అని చెప్పేసి అన్ని పార్టీలకి పిలిపించారు. 2025 నియామక ప్రక్రియలో చోటు చేసుకున్న అవకతవకలపై చేపట్టిన పోరాటంలో తమతో కలిసి రావాలని ఏపీ విద్యార్థి, నిరుద్యోగ, యువజన జేఏసీ వివిధ రాజకీయ పార్టీల నేతలను కోరింది. జేఏసీ కన్వీనర్ రామచంద్ర ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం సోమవారం వైఎస్ఆర్సీపీ, సిపిఎం, సిపిఐ నాయకులను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. డిఎస్సి అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, నియామక ప్రక్రియపై నెలకొన్న సందేహాలు, తమ ప్రధాన డిమాండ్లను నాయకులకు వివరించారు. డిఎస్సి నియామకంలో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో నిష్పక్షపాత విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలి అనేది తమ ప్రధాన డిమాండ్ అని తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని జేఏసీ ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం విజయవాడ వెళ్లి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావుని కలిశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్యతో ఫోన్లో మాట్లాడేది తమ పోరాటానికి సంఘీభావం తెలపాలని కోరడం కూడా మనం చూస్తున్నాం. మొత్తం మీద ఏంటంటే డిఎస్సి అనేటువంటిది నీట్ పేపర్ లీక్ తరహాలో అతి పెద్ద స్కామ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటిది విద్యార్థి సంఘాలు, అలాగే నిరుద్యోగ యువకులు వీళ్ళంతా కూడా బలంగా నమ్ముతున్నారు. దాంతో ఏంటంటే వాళ్ళు మొన్న జరిగినటువంటి సిజేపీ ఉద్యమం తరహా ఉద్యమాన్ని జన్జీ ఉద్యమం లాగా చాలా పెద్ద ఎత్తున చేయాలి అని ముఖ్యంగా వాళ్ళ డిమాండ్ అయినటువంటి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి తక్షణం రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్తో వాళ్ళు ఈ పోరాటాన్ని కొనసాగించనున్నారు అనేటువంటిది క్లియర్గా తెలుస్తున్నటువంటి సమాచారం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.